ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. డీసీసీబీ చైర్మన్ గా పాన్గల్ సింగిల్ విండో చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 4.5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకొని డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దాంతో చైర్మన్ ఎంపిక అనివార్యమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి గెలుపొందిన మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో సంబంధిత ఎన్నికల అధికారులు ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 2 డైరెక్టర్లు మినహాయించి 11 మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు. చైర్మన్ గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డిని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, మెగారెడ్డి, అనిరుద్ రెడ్డి, పర్ణికారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అభినందించారు. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి దక్కడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులకు నూతన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రైతులకు అన్ని విధాలా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. డీసీసీబీ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా పాలక మండలి సభ్యులు 15 మందికి, అంటే నాతో కాకుండా 14 మందికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానికి సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా మంత్రి గారికి, మా జిల్లా మంత్రి, మా కాన్స్టిట్యున్సీ మంత్రి అందరికంటే మా నాగర్ కర్నూలు పార్లమెంటు మెంబర్ అయిన మల్లు రవి గారికి, తర్వాత ఈ మహబూబ్నగర్కి సంబంధించి వంశీచంద్రెడ్డి గారికి, తర్వాత జిల్లా ఎమ్మెల్యేలందరూ దాదాపు 14 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతున్నారు. అందుకోసం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ డీసీసీబీ నేను కూడా 4.5 సంవత్సరాల నుంచి డైరెక్టర్ కొనసాగుతున్నా. 4.5 సంవత్సరాల నుంచి కొనసాగిన డైరెక్టర్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఒడిదుడుకులు కానీ, ఇక్కడ జరుగుతున్న ఏవైనా సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినాం. కొన్నిసార్లు చేయగలిగినాం, కొన్నిసార్లు చేయలేను కూడా. ఇప్పుడు నేనే అధ్యక్ష స్థానంలో ఉన్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు జిల్లా ప్రజాప్రతినిధులన్నీ కలుపుకొని వారి సలహాల సూచనల మేరకు డీసీసీ బ్యాంకును మంచి అభివృద్ధి పథంలో నడిపేయాలనే ఏకైక లక్ష్యంతో నేను ఈ పదవి తీసుకోవడం జరిగింది. అందుకోసం ఈ పదవికి మొదలు త్యాగం చేసిన మన నిజాం పాషా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారికి సహకరించిన ఒబేదుల్లా కొత్వాల్ గారు, మల్లు రవి గారు వారు రాజీనామా చేయడానికి వారు సుముఖంగా ఉన్నా కొంచెం వాళ్ళు కన్విన్స్ చేసి ఆయన, ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మీరు, ఆయన ఆరోగ్య రీత్యా బ్యాంకు రాలేని పరిస్థితి ఉన్నది కాబట్టి బ్యాంకు నష్టపోతుందనే ఉద్దేశంతో వారు చెప్పితే సలహాల సూచనల మేరకు వారు రాజీనామా చేయడం, వారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నేను మొదటిసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందుకోసం కర్త, కర్మ, క్రియ అనే దాంట్లలో అన్నిటికీ నిజాం పాషా గారే ఈరోజు ఈ కార్యక్రమానికి. అందుకోసం నేను ఈ బ్యాంకుని అయితే మాత్రం తప్పకుండా ఇక్కడ అవినీతి రహితంగా అనుకోండి, రైతులకు ఇక్కడ అన్యాయం జరగకుండా చూసుకొని రైతులకు ఇతోధికంగా సేవ చేయడం, వాళ్లకు సలహాలు సూచనల ద్వారా బ్యాంక్ అప్పియడం, మళ్ళీ వసూలు చేయడం కూడా బాధ్యత. కాబట్టి తప్పకుండా ఇది పెద్ద బాధ్యత. ఎందుకంటే దాదాపు 1200 నుంచి 1300 కోట్ల టర్నోవర్ ఉన్న డీసీసీ బ్యాంక్ ఇది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక మంచి స్థాయికి తీసుకొస్తాననే నమ్మకం నాకుంది. మా జిల్లా మంత్రి తర్వాత శాసనసభ్యుల సహాయం తీసుకొని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.